సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మర్రి అఖిల అనే మహిళ మా బాధితురాలు స్టూడియోకి వచ్చున్నారు. నిన్న అమ్మాయికి ఫోన్ చేసి మన స్టేషన్ నుంచి మీ దగ్గర నుంచి కొన్నిసార్లు ఫోన్లు చేశారట. రాత్రి 7:30 పైన ఫోన్ చేసి నన్ను విధంగా పిలుస్తా ఉన్నారు కేసు విషయం అయ్యి అని చెప్పి దాని గురించి కొంచెం మీ దగ్గర వివరణ తీసుకుందామని చెప్పి చేస్తున్నాను సార్. ఏంది ఆ కేసు? రాత్రి పిలవడానికి గల కారణం ఏంటి? మీరే చెప్పారు సార్ కానిస్టేబుల్. ఇప్పుడు 160 సిఆర్పిసి ప్రకారం మామూలుగా ఇప్పుడు ఒక నియమ నిబంధనల ప్రకారం 6 గంటల పైన ఒక మహిళకు ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మని పిలవడం ఎంత వరకు కరెక్ట్ మీరు చెప్పండి సార్. అదొకటి. మళ్ళీ ఆమె మాట్లాడిన రికార్డింగ్ కూడా ఇచ్చున్నారు. నేను కావాలంటే నేనే జీపులో తీసుకోపోయి నేను ఇడిపిస్తాను అంట ఒక కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడున్నారు. లేదు ఇంకొక కానిస్టేబుల్ ఎవరు, ఆయన కూడా వెంకటేశ్వర్లు గారు ఎవరో స్టేషన్ నుంచే మాట్లాడున్నారు. నేను కావాలంటే నేను బైక్ లో తీసుకెళ్లి నేను మిమ్మల్ని ఇడిపిస్తాను. అంత కేసు ఇంపార్టెంట్ అయిన కేసు. ఆమె ఏమి బాధితురాలు? ఆమె ఫోన్ చేసి కదా పిలవలేదు ఏంటంటే నేను కలుపుకొని చెప్తాను మా కానిస్టేబుల్ చెప్పారు. తర్వాత నాకు అడిగితే రమ్మని చెప్పారు. మరి ఈమె ఒక్కసారి ఫోన్ చేస్తే మన వాళ్ళు మన స్టేషన్ నుంచి 7:14కి 7:15కి 7:16కి 7:17కి 7:19కి 7:24కి 7:38కి 7:41 ఇన్నిసార్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? అమ్మాయి బాధితురాలు రేపు ఇవ్వచ్చు కదా, ఉదయం 10 గంటలకు వస్తానని తెలియజేశారట కదా. మీరు కూడా చేస్తున్నారు సార్, మీ నెంబర్ నుంచి కూడా చేస్తున్నారు సార్. ఈ టైంలో అయితే నేను రాను సార్. వాళ్ళని పిలిపించినాక నేను వస్తాను. నేను ఎక్కడికి పోను, 10 నిమిషాల్లో నేను వస్తా. వాళ్ళనైతే ఖచ్చితంగా పిలిపిండి సార్. ఈ టైంలో 7:30కి వచ్చి నేను ఎప్పుడు పెట్టినా వాళ్ళ బిడ్డను తీసుకొని సార్. ఒక కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయే 10 సార్లు తిరగాలి. అవతల వాళ్ళు రారు, పిలిపిరు. నాకు న్యాయం జరగలేదాడా? మీరు పిలిపిండి, నేను వస్తా. ఖచ్చితంగా నేను వస్తాను సార్. సార్ వాళ్ళని పిలిపిండి సార్. వాళ్ళని పిలిపిస్తే నేను వస్తాను సార్. సార్ నేను వస్తా, నేను రానని నేను అంటలా. ఈ టైంలో నేను రాను సార్. రేపు పొద్దున 10 గంటలకు వస్తాను. అట్టే పిలిపిండి వాళ్ళని, నేను వస్తా. వాళ్ళని సార్ నేను ఎన్నోసార్లు వచ్చున్నాను సార్ స్టేషన్ కి. నేను ఎన్నోసార్లు బిడ్డను తీసుకొని అర్ధరాత్రులు కూడా ఉండిపోయిన రోజులు ఉన్నాయి అక్కడ. 10:30కి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. బస్సులు లేక 11:30కి బస్సు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. నేను గంగపట్నం పల్లిపాడు. చూడండి, పూర్తి వివరణ ఇవ్వకుండానే ఎస్ఐ గారు పెట్టేయడం జరుగుతుంది. మరి వివరాలు తెలపకుండా ఈ విధంగా కట్ చేయడాన్ని ఎంతవరకు ఎవరైనా కానీ చూడండి, తప్పు చేసినారు కాబట్టి వీళ్ళు కాల్ కట్ చేశారు. పూర్తి సమాచారం ఇవ్వాలి కదా. మీడియా ముందుకు వచ్చి ఒక బాధిత మహిళ వచ్చి ఉంటే వివరణ ఇవ్వకుండా బాధ్యతారహితంగా ఈ ఎస్ఐ గారు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. ఇప్పుడు ఎస్ఐ గారి వివరణలో నేను కాల్ చేయలేదు అమ్మాయికి, కనుక్కుంటానని చెప్పారు. చూడండి, ఎస్ఐ గారే ఆయన నెంబర్ నుంచి ఎస్ఐ సార్ ఎందుకూరపేట నాగార్జున రెడ్డి గారు ఆయన ఫోన్ నుంచే ఈ బాధితురాలకి చూడండి 2 మిస్డ్ కాల్ పడి ఉన్నాయి. 7:8కి తర్వాత అమ్మాయి తర్వాత చేసి కాల్ చేసింది. ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈ విధంగా తప్పుదావ పట్టించే దానికి కూడా ఈ కేసు ఇప్పుడు చెప్పడం. పీజీఆర్ఎస్ క్లోజ్ చేయడం కోసం ఒక బాధిత మహిళని రాత్రి పిలిచి చేయాల్సినంత అవసరం ఏముంది? దీంట్లో అంత అత్యుత్సాహం ఏముంది? ఈయనకి ఎస్ఐ గారికి సెక్షన్స్ ఏమి తెలియవా? తెలియకుండానే విధులు నిర్వహిస్తున్నారా? చూడండి, 6 గంటల పైన ఎంత ఎమర్జెన్సీ అయినా కానీ ఒక మహిళను ఫోన్ ద్వారా స్టేషన్ పిలవకూడదు. ఎందుకు పిలిచారు? ఎందుకు పిలవాల్సి వచ్చింది? మహిళ చిన్న పసిబిడ్డను పెట్టుకొని ఈ అమ్మాయి బిక్కునంట వాళ్ళ కుటుంబం చుట్టూ ఇళ్ల చుట్టూ ఒక భయభ్రాంతులకు గురై ఉంటే ఆ మహిళని స్టేషన్ కి పిలిచి చేయాల్సినంత అవసరం, పిలిచి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? మరి అది కూడా కాకుండా వాళ్ళ కానిస్టేబుల్ మాట్లాడున్నారు. నేను కావాలంటే జీబులో తీసుకోపోయి మిమ్మల్ని నేను ఇంటికాడ ఇడిపిస్తాను ఎంత పొద్దుపోయినా
లేదంటే ఇంకో కానిస్టేబుల్ మాట్లాడున్నారు, నేను కావాలంటే నేను బైక్ లో ఇడిపిస్తాను అని. ఒక మహిళకి ఫోన్ చేయడమే తప్పు. మీరు మళ్ళీ వాళ్ళ జీపులో ఎక్కించుకోపోయి లేకపోతే వాళ్ళ వెహికల్ ఎక్కించుకోపోయి అసలు ఉదయం వస్తానని చెప్పి బాధితురాలు మాట్లాడుతా ఉంది. మీకు అంత ఎందుకు, అంత అత్యుత్సాహం ఎందుకు? మీ అవసరమయ్యా? పై ఆఫీసర్లు మిమ్మల్ని అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఆ అమ్మాయిని పిలిచి, లేకుంటే అమ్మాయిని ఏమన్నా మీరు భయభ్రాంతులకు గురి చేసే దానికోసం చేస్తున్నారా? అదొకటి. ఈ 160 CRPC ప్రకారం ఎస్ఐకి ఇది తెలుసా? ఎస్ఐ గారు చెప్పినట్టు ఈ కేసు గురించి అంత అవసరం అయితే, ఈ అమ్మాయి అంత అవసరం అయితే ఒక లేడీ కానిస్టేబుల్ ని పంపి తీసుకొచ్చి ఆ కేసు గురించి వివరాలు తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని దిగనంపితే కరెక్ట్. అటువంటిది ఏం చేయకుండా ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి? ఈ అమ్మాయి ఏమన్నా ఆ టైంలో రావాలి అని అంత డిమాండ్ చేసి బలంగా ఆమెని ప్రెజర్ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఏమన్నా రౌడీ షీటరా, లేకుంటే ఏదైనా కేసుల్లో ముద్దాయా, ఇంకేమన్నా అసలుకి ఏమన్నా చేస్తున్నారా? ఇవన్నీ లేకుండా అంత అమ్మాయి పట్ల అంత కఠినంగా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఆ టైంలో పిలవాల్సిన అవసరం ఏముంది? ఈ కేసు గురించి సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా బాధితురాలు అఖిల ప్రియకి న్యాయం జరిగేటట్టు చూడాలి. Please subscribe SS News AP.